నమస్తే, వెల్కమ్ టు జనబేరి న్యూస్. ముందుగా హెడ్లైన్. భారత రాజకీయాల్లో చంద్రబాబు సూపర్ స్టార్ ఉద్దా వెంకన్న. రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేష్. పశ్చిమ నియోజకవర్గంలో వైకాపా ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో నిరసన ర్యాలీ. ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. రెండు 2024 ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రాన్ని గెలిపిద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడదామని ప్రజలను కోరామని తెలిపారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరుతో తిరుపతిలోని దామినిడిలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అనంతరం సీఎం ప్రసంగిస్తూ 2024లో 57% ఓట్ షేర్, 94% స్ట్రైక్ రేట్ సాధించామని చెప్పుకొచ్చారు. 2024లో రాష్ట్రాన్ని ప్రజలే కాపాడుకున్నారని అన్నారు. తన రాజకీయ ప్రయాణం తిరుపతిలోనే మొదలైందన్నారు. రాష్ట్రం, దేశం బాగుండాలని కోరుకునే వ్యక్తి పవన్ అని చంద్రబాబు వెల్లడించారు. మాధవ్ గారు కేంద్ర మంత్రివర్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు, కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు, స్థానిక శాసనసభ్యులు పులివర్తి నాని గారు, పార్లమెంట్ సభ్యులు ప్రసాదరావు గారు, గౌరవ ఎంపీలు, గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ అధ్యక్షులు, ఎన్డీఏ 3 పార్టీలకు సంబంధించి బ్రహ్మరథం పట్టడానికి కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మరొక్కసారి అభినందనలు, శుభాభినందనలు. నా రాజకీయ ప్రయాణం ఈ తిరుపతిలోనే మొదలుపెట్టాను. ఇక్కడే పుట్టాను. నాకు పునర్జన్మ ఇచ్చిన 7 కొండల వాడి చెంత ఈరోజు మీటింగ్ చూస్తే నమ్మకం, అది కూడా ఎన్డీఏ ప్రభుత్వం పైన. 2 ప్రభుత్వాలు, మొన్నే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 10వ తారీఖున 12 సంవత్సరాలు ప్రజల చేత ఎన్నికైన మొట్టమొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మీరందరూ కూడా ఇదే రోజున ప్రమాణ స్వీకారం చేశాం. 2 ఏళ్ళు అయ్యింది. అయితే ఈరోజు మీరు చూస్తే 2024 ఎన్నికల్లో మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, నేను కలిసి రాష్ట్రాన్ని గెలిపిద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడదామని మిమ్మల్ని కోరాను. ఈరోజు ఏ ఉత్సాహం ఉందో రాష్ట్రంలో, ఆ రోజు కూడా అదే ఉత్సాహంతో బ్రహ్మాండంగా పనిచేశారు. ప్రజలు ఆశీర్వదించారు. శరీరానికి బలం, మనసుకు ప్రశాంతత, జీవితానికి సమతుల్యత యోగాతోనే సాధ్యమని జిల్లా కలెక్టర్ లక్ష్మీసా తెలిపారు. యోగా వ్యాయామం కాదు, సంపూర్ణ జీవన విధానమని చెప్పారు. శ్వాసను నియంత్రించే యోగా జీవితం క్రమశిక్షణతో నడిపించే శక్తిని ఇస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా భవానీపురంలోని బెరం పార్క్ నందు నిర్వహించిన యోగా శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదని
కాదని అది సంపూర్ణ జీవన విధానమన్నారు. శ్వాసను నియంత్రించే యోగా మనిషికి శారీరక మానసిక ఆరోగ్యాన్ని అందించడమే కాకుండా జీవితాన్ని క్రమశిక్షణతో నడిపించే శక్తినిస్తుందని పేర్కొన్నారు. ఈరోజు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా వచ్చి కామన్ యోగా ప్రోటోకాల్ చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు. యోగాంధ్ర అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలాగా ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి. హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్కి ప్రతి ఒక్కరు తోడ్పడాలి. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటూ రాష్ట్రాభివృద్ధి అలాగే దేశాభివృద్ధికి సహకరించాలనే ఒక ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి వర్యులు అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మన జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో ప్రతిరోజు నిత్య యోగా కార్యక్రమాలు ప్రతి ఒక్క పబ్లిక్ ప్లేస్ లో జరుగుతూ ఉంటాయి. BRTS రోడ్ కావచ్చు, ఇక్కడ పున్నమి ఘాట్ కావచ్చు, అలాగే ప్రతి ఒక్క పార్క్స్, అలాగే ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసెస్ లో కూడా ఉదయం 6 నుంచి 7 గంటల వరకు జరిగే ఈ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. యోగా బెనిఫిట్ గురించి మీకు అందరికీ తెలుసు. యోగా చేయడం వల్ల దైహికంగా కాకుండా మానసికంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ మధ్య కాలంలో వస్తున్న లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏదైతే ఉన్నాయో ఇవన్నిటికీ రామబాణం యోగా ప్రాక్టీస్. దీంట్లో హఠయోగా, చాలా క్లిష్టమైన యోగా కూడా ఉంటాయి. కానీ కామన్ యోగా ప్రోటోకాల్ ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్కరు చేయగలిగేది. ఈ రోజు మీరు చేసిన ఉన్నాయి కదా, ఇవి సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ యోగా. ప్రతి ఒక్కరు చేయొచ్చు, ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ వాళ్ళు చేయొచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, ఈవెన్ నిద్రపోయే ముందు కూడా చేసుకోవటువంటి సింపుల్ యోగా ప్రోటోకాల్ ఇది చేయడం వల్ల మనకు హైయెస్ట్ లెవెల్ ఆఫ్ యోగా చేస్తే ఎంత బెనిఫిట్ ఉంటుందో దాంట్లో దాదాపుగా 60 నుంచి 70% బెనిఫిట్ దీంతో వచ్చేస్తుంది. కాబట్టి మనము ప్రతినిత్యం అనేక కార్యక్రమాలు బిజీగా ఉంటాము, మనం పనిలో బిజీగా ఉంటాము. కాబట్టి ఆ సాధనలు, ఆ హఠయోగాలు, హయ్యర్ లెవెల్ యోగా చేయలేము. కానీ ఈ కామన్ యోగా ప్రోటోకాల్ని ఒక 45 మినిట్స్ మనకంటూ కేటాయిస్తూ ఒక రోజులో 24 గంటలు ఈ 45 మినిట్స్ మనం ఈ కామన్ యోగా ప్రోటోకాల్ని పాటిస్తే కంపల్సరీగా హెల్తీగా ఉంటాం. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు ఈ యోగాన్ని. కూటమి పాలనలో రాష్ట్రం అభివృద్ధి బాటలో దూసుకుపోతుందని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించగల దూరదృష్టి, అనుభవం చంద్రబాబు నాయుడుకున్నాయని కొనియాడారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, ఆ ప్రయాణానికి ప్రజల ఆశీర్వాదాలు ఎప్పటికీ కొనసాగాలని ఆకాంక్షించారు. కూటమి పాలన 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ శ్రేణులు ఘనంగా సంబరాలు చేపట్టాయి. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో 1 టౌన్ చైన్ వాల్ నుంచి కనకదుర్గమ్మ ఆలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. మహిళలు అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. మీడియాతో మాట్లాడిన బుద్దా వెంకన్న కూటమి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో దూసుకుపోతుందన్నారు. ప్రజలిచ్చిన అపూర్వమైన మద్దతుతో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని, రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. సీఎం ఆరోగ్యంగా ఉండి మరిన్ని సంవత్సరాలు రాష్ట్రానికి సేవలు అందించాలని కనకదుర్గమ్మను ప్రార్థించినట్లు తెలిపారు. గొడ్డలి పార్టీకి జనాలు గోరీ కట్టి వాళ్ళ అధ్యక్షుడిని ముఖ్యమంత్రి పీఠం నుంచి దించి భారతదేశం గర్వించదగ్గ నాయకుడు, పడి లేచిన కెరటం లాంటి చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ కావాలని, అలాగే కూటమి నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ఏర్పడి ఈ రోజుకి ప్రమాణ స్వీకారం చేసి చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాల కాలం పూర్తయింది. దాని సందర్భంగా మా మహిళలు, తెలుగింటి ఆడపడుచులు అమ్మవారికి సారె, అమ్మవారికి చీర, రైక, గాజులు, పసుపు, కుంకుమ, పువ్వులు, ఇలా అమ్మవారికి ఇష్టమైనటువంటి అన్నిటితో చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యంగా ఉండాలని, ఇలాంటి వ్యక్తి ఇంకా కలకాలం ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని, ఆయనకి శక్తిని ఇవ్వమని, ముఖ్యంగా అమ్మవారి దగ్గర ఏంటంటే శక్తి, ఆ శక్తిని చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వమని ఇవాళ మేమంతా కూడా అమ్మవారిని కోరుకోవడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలు కానీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దోచుకున్నటువంటి విధానం కానీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పరిపాలించినటువంటి విధానం ఏదైతే ప్రజలు చూసి విసిగిపోయి, అరే ఈ పార్టీ ఉంటే
ఈ రాష్ట్రం మనగడ ఉండదు. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రం మనుగడ ఇద్ది అనే ఒకే ఒక్క ఉద్దేశంతో కూటమికి 164 సీట్లు ఇవ్వడం జరిగింది. అంటే దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక బలంగా ఏర్పడ్డారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద ఎంతో అక్కస్తో అక్కడ అమరావతి మునిగిపోతుందని, లేదా విజయవాడ మునిగిపోయిందని, వరదలు వచ్చినప్పుడు విజయవాడ మునిగిపోయిందని, మనం చేతనైతే మన ప్రతిపక్ష నాయకుడిగా మనం కూడా చేతనంత సాయం చేయాలి. విజయవాడలో వరదలు వస్తే చంద్రబాబు నాయుడు గారు అని తెప్పిస్తారా? వరదలు ప్రకృతి వచ్చినప్పుడు అది ఎవరి సాధ్యం కాదు, అది దైవలీల. దైవలీలను ఎవరన్నా అడ్డుకోగలరా? అడ్డుకోలేరు. విజయవాడలో వరదలు వస్తే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. వర్షం పడితే ఇవాళ హైదరాబాదు వర్షంలో మొన్న 2 గంటలు వర్షం పడితే హైదరాబాద్ లాంటి నగరం మొత్తం మునిగిపోయింది. ఏ రెడ్డు మీద చూసినా సరే నీళ్ళు ఉన్నాయి. మరి అలాంటి హైదరాబాదుని అంత సిటీ, మరి హైదరాబాద్ అంటే ఇవాళ భారతదేశంలోనే నెంబర్ 1 సిటీ. అమరావతిలో ఎక్కడన్నా ఒక కుంట్లో నీళ్ళు అయితే దాన్ని డ్రోన్ కెమెరాలతో తీసి అమరావతి మునిగిపోయింది అంటారు. ఇదంటే ఏంటంటే అభివృద్ధికి అడ్డుపడడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి తాపత్రయం తప్ప అభివృద్ధిని నడిపించే నాయకుడికి తోడ్పడదామనేది ఎక్కడా లేదు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి ప్రతిపక్షాలు, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి 76 ఏళ్ళ వయసులో కూడా రోజుకి 20 గంటలు పనిచేసి ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర బాగు కోసం పనిచేసే వ్యక్తి. కాబట్టి ఆయన భారతదేశంలో రాజకీయాల్లో సూపర్ స్టార్. ఈ వయసులో కూడా ఆయన ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు. ప్రాంతీయ పార్టీలు అంటే ఆయన తప్ప ఎవరూ లేరు. అది గ్రహించాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉంది. జగన్మోహన్ రెడ్డి మాటలు వినే పరిస్థితిలో జనం లేరు. చంద్రబాబు నాయుడు గారి కూటమి ఇంకో 15 ఏళ్ళు గ్యారంటీగా ఉంటుంది. కాబట్టి మీరు మాటలకు కట్టిపెట్టి మీకు ఇచ్చినటువంటి 11 సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ 11 సీట్లతో అసెంబ్లీలోకి వెళ్ళి మీరు దాని మీద మాట్లాడండి. ఎక్కడైనా ఏదైనా జరిగితే దాని మీద మాట్లాడండి, గొంతెత్తండి. మాకు 23 సీట్లు ఇచ్చినప్పుడు మేము వెళ్ళాంగా, మా పార్టీలోంచి 3-4 పోయినా సరే మిగతా వాళ్ళతో వెళ్ళి మాట్లాడారుగా. మీరు చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని అవమానించినప్పుడు ఆయన చెప్పాడు మళ్ళీ ముఖ్యమంత్రిగా నేను వస్తానని. అలాగే ముఖ్యమంత్రిగా వచ్చాడు. నిన్నెక్కడ అవమానం జరగలేదు. నువ్వు అసెంబ్లీకి వెళ్తే అందరూ నిన్ను గౌరవించారే, నిన్ను వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడలేదే. ఎందుకు మీరు అసెంబ్లీలోకి వెళ్ళట్లా? ఎందుకు అసెంబ్లీలోకి వెళ్ళి ప్రజా సమస్యల మీద మీ నియోజకవర్గాల గురించి కూడా ఎత్తట్లా? అంటే మీరు మీ నియోజకవర్గం, మీ అధికారం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. గత ప్రభుత్వ పథకాలను రద్దు చేసి అబద్ధపు మాటలతో చంద్రబాబు ప్రజలను వంచారని మండిపడ్డారు. ప్రభుత్వం తీరు మార్చుకుని హామీలు నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో వైకాపా ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో నిరసన ర్యాలీ చేపట్టారు. నెహ్రూ బొమ్మ సెంటర్ నుంచి ఐరన్ సెంటర్ వరకు సాగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ రుహుల్లా, మాజీ మేయర్ భాగ్యలక్ష్మి, మాజీ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజుకి దిక్కుమాల ప్రభుత్వం, దరిద్రపు ప్రభుత్వం, దుర్మార్గపు ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పని గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను కూడా ఆపేసి వీళ్ళ హామీలు మేము ఎక్కివిస్తామని చెప్పిన పెద్ద మనిషి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కూటమి నాయకులు స్పెషల్ ఫ్లైట్లో తిరగడం తప్ప ప్రజలకి మేలు చేయడంలో కానీ, సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కానీ ప్రతి ఒక్కరికి కూడా గత 2 సంవత్సరాల నుంచి వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాడు. వెన్నుపోటు అంటేనే చంద్రబాబు నాయుడు, చంద్రబాబు అంటేనే వెన్నుపోటు. ఎందుకంటే చంద్రబాబు రాజకీయ భవిష్యత్తే బిగినైంది వెన్నుపోటుతో. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నాడు, పార్టీ కేడర్ని లాక్కున్నాడు. ఆ రోజు మోసం చేసి పార్టీని లాక్కొని ఈరోజు విభజిత ఆంధ్రప్రదేశ్లో 2వ ముఖ్యమంత్రిగా గతంలో 2019 నుంచి 24 వరకు
జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన పథకాల కంటే కూడా రెట్టింపిస్తానని చెప్పని మీ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా మోసపు వాగ్దానాలు చేసి గద్దెనెక్కాడు. గద్దెనెక్కిన కాడి నుంచి ఖజానా ఖాళీ ఉందని చెప్పని లక్షల కోట్లు అప్పు చేసి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లకి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి అన్ని రకాల మెడికల్ కాలేజీలు కావచ్చు, పోర్టులు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఎన్నో రకంగా అభివృద్ధులు చేసి 3 లక్షల కోట్లు 5 ఏళ్ళకి అప్పు చేస్తే ఈ 2 ఏళ్లకే 3,50,000 కోట్లు అప్పు చేసి ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకుండా ఎక్కడో కూడా అభివృద్ధి అనేది కనపడకుండా ప్రజలకి పొడిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు మన ప్రముఖ వ్యాపార కూడల్లో ఉన్నాం. వీళ్ళందరూ కూడా గతంలో ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో వెన్నుపోటుకి 2 ఏళ్ళు కార్యక్రమం ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు అందరం కలిసి మా మాజీ చైర్మన్లు కానీ లేకపోతే మా కార్పొరేటర్లు కానీ అలాగే మా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర జిల్లా స్థాయి మా నియోజకవర్గ స్థాయి ప్రతి ఒక్క నాయకులు ఈరోజు ఈ కార్యక్రమంలోన భారీ ఎత్తున పాల్గొని ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూటమి పాలన వచ్చి 2 ఏళ్ళు కాలం పూర్తవుతుందో ఈ 2 ఏళ్ళు కాలంలో పసిపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు, రైతుల నుంచి ఇటు ఉద్యోగస్తుల వరకు, వ్యాపారస్తుల దగ్గర నుంచి కార్మికుల వరకు ఎవరిని వదలకుండా ప్రతి ఒక్కరిని వెన్నుపోటు పొడిచిన ఘనత ఎవరైనా ఉందంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అంబాసిడర్గా వెన్నుపోటుకి ఈరోజు నిలిచారు అని అన్నది ఖచ్చితంగా మేము చెప్పగలుగుతున్నాం. ఈరోజు ప్రజలు ఎంత స్వచ్ఛందంగా రాష్ట్ర వ్యాప్తంగా బయటకు వచ్చి వెన్నుపోటుకు 2 ఏళ్ళ కార్యక్రమంలోన ఈరోజు మీరు చూసుండొచ్చు. పొద్దున్న 8ంటికి మేము పిలుపునిస్తే 8 నుంచే వేల కొద్ది జనాలు ఈరోజు రోడ్ల మీదకి వచ్చారంటే 2 ఏళ్ల పాలనని ఎంత వ్యతిరేకిస్తున్నారో ప్రజలు మనమందరం అందరికీ నమస్కారం. ఈరోజు మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ రాష్ట్ర ప్రజలందరినీ దగా చేసి మోసం చేసి వెన్నుపోటుకి నిదర్శనంగా నిలబడినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వెన్నుపోటుకి 2 ఏళ్ళు అంటూ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మా పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి సారథ్యంలో మరి యావత్ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి, నాయకులంతా కలిసి మరి ఈ రోజున ప్రజలందరికీ అండగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవటం జరిగింది. నిజంగా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ర్యాలీస్ని చూసి సిగ్గు తెచ్చుకోవాలని తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ 2 ఏళ్లలో ఆయన ఇచ్చినటువంటి హామీలు గద్దెనెక్కింది ఏ రకంగా ఎక్కాడు, గద్దెనెక్కిన తర్వాత ఏ రకంగా మోసం చేశాడు అనేది ఈ రోజున తేటతెల్లం కావటంతో ప్రతి ఒక్క వర్గం కూడా ఈ రోజున బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని వారి బృందాన్ని బండబూతులు తిడుతున్నటువంటి సందర్భం కనుక ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం సిగ్గు తెచ్చుకుని ప్రజల్ని మోసం చేసింది ఇక చాలు, కనీసం రోడ్డు మీదకి వస్తున్నటువంటి ప్రజల్ని వాళ్ళ విశ్వాసాన్ని నువ్వు నిలబెట్టి మరి వాళ్ళకు కావాల్సినటువంటి కూడా ఇచ్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండదండగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. వేసవి సెలవులు ముగియడంతో నేటి నుండి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. విద్యాశాఖ ఆదేశాలతో ప్రభుత్వ పాఠశాలలను సైతం విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలికాయి. ఏడాది ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం రానున్న విద్యా సంవత్సరంలో సైతం మరింత మెరుగైన ఫలితాలు సాధించే దిశగా ఉపాధ్యాయులకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించింది. 2026-27 ఏడాది గాను నూతన విద్యా సంవత్సరం ఆరంభం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. విద్యారంగానికి సంబంధించిన అనేక సమస్యలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎప్పటికైనా విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలను సకాలంలో సరఫరా చేసింది. పాఠశాలకు వచ్చే విద్యార్థులకు ఘన స్వాగతం పలికే దిశగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో కొన్ని పాఠశాలలో తదనుగుణంగా ఏర్పాట్లు చేశారు. ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వేసవి సెలవులు ముగియనున్న నేపథ్యంలో ఆఖరి శుక్రవారం కావడంతో ఉదయం నుంచి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు అధికారులు అంతరాలయ విఐపి దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లలోని చల్లని నీరు, ఉచిత ప్రసాదం, అన్నదానం అందుబాటులో ఉంచారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సీన నాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. ప్రతి ఆర్జీకే పరిష్కారం చూపుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామన్నారు. సింగనగర్లోని తన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలు స్వీకరించి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆదేశాలు మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలు పరిష్కారానికి ప్రజా దర్బారు ప్రతి శుక్రవారం శాసనసభ్యుని కార్యాలయంలో మా పార్టీ స్థానిక నాయకులు అలాగే ఎమ్మెల్యే, ఒకవేళ నేను లేకపోతే మా కుమారులు అందరం కూడా ప్రజల సమస్యల పరిష్కారానికి అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. ఇక్కడ ఇచ్చిన ప్రతి అర్జీకి సమాధానం పరిష్కారం రావటం వల్ల ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ముఖ్యమంత్రి 175 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమం. సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చిన ప్రతి సమస్యని ఏదో కాగితం ఇచ్చారు, ఆ కాగితం గత ప్రభుత్వంలో పక్కన పడేసినట్టు కాకుండా దానికి జవాబుదారితనంగా ఇవాళ పనిచేస్తూ వల్ల ప్రజలు సంతృప్తి స్థాయి పెరిగింది. ప్రజలు మాకు ఏ నమ్మకంతో అధికారం అప్పచెప్పారో ఆ అధికారాన్ని ఒక బాధ్యతగా తీసుకొని నిరంతరం కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ ఓల్డేజ్ పెన్షన్లు కానీ, వితంతు పెన్షన్లు కానీ, త్వరలో 17 లక్షల పెన్షన్లు కొత్తవి శాంక్షన్ కాబోతూ ఉన్నాయి. ఇచ్చిన ప్రతి అర్జీకి కొత్త పెన్షన్లు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది, వికలాంగులు కానీ అన్నీ కానీ. అట్లాగే హౌసింగ్ కూడా త్వరలోనే మొదలు పెడతానికి స్థల సేకరణ జరుగుతూ ఉంది. దాన్ని కూడా మొదలు పెట్టినాక వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వటం జరుగుద్ది. అట్లాగే ప్రతి సీఎం రిలీఫ్ ఫండ్ అలాగే మిగిలినటువంటి సహాయాలు అన్నిటికీ కూడా ఈ ప్రజా దర్బార్ అనేది సమస్యల పరిష్కారానికి ఒక వేదికగా మారింది. ప్రతి శుక్రవారం పక్కాగా చేస్తున్నాం. ఆ వచ్చిన దాన్ని సమస్య అర్జీలన్నింటినీ కూడా పరిష్కరిస్తాం. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించిందని మాజీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి పేరుతో కూటమి ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తూ ప్రజలపై భారం మోపుతోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వానికి 2 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ హామీల అమలులో వైఫల్యాలను ఎండగడుతూ గుడివాడలో వైసీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఏలూరు రోడ్ నుంచి మార్కెట్ సెంటర్ వరకు సాగిన ఈ ర్యాలీలో మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొని నిరసనకు నాయకత్వం వహించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన పార్టీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కొడాలి నాని మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు 1500, నిరుద్యోగులకు నెలకు 3000 భృతి ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయలేదని విమర్శించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు చెప్పినటువంటి సూపర్ 6 వాగ్దానాల్లో ప్రతి మహిళకి 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి 1500 రూపాయలు ఇస్తానని చెప్పాడు. అంటే సంవత్సరానికి 18 సంవత్సరాలు దాటినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు 60 సంవత్సరాల మహిళలకి ఒక్కొక్క మహిళకి 18,000 రూపాయలు చొప్పున 2 సంవత్సరాల నుంచి 36,000 రూపాయలు బాకీ ఉన్నాడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది నిరుద్యోగులకి 3,000 రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తానని చెప్పాడు. ₹1 బిళ్ళ కూడా ఇవ్వలేదు. వాళ్ళకి 30 లక్షల మంది నిరుద్యోగులకి మరి 72,000 రూపాయలు ఆయన బాకీ ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు నిరుద్యోగులకి డిఎస్సి ఎగ్జామ్స్ పెట్టి నేను మెగా డిఎస్సి పెడతానని చెప్పి గతంలో వైఎస్సీపీ ఉండగా 10,000 మందికి మెగా డిఎస్సి పెడితే వాటిని క్యాన్సిల్ చేసి ఇంకొక 6,000 మందిని కలిపి 16,000 మందికి డిఎస్సి ఇచ్చానని గొప్పలు చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నటువంటి ఏ క్వశ్చన్కి కూడా ఆన్సర్ చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు నిరుద్యోగులకి సక్రమ మార్గంలో ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలను కూడా మరి బంధుప్రీతితో పార్టీ ప్రీతితో డబ్బు మీద మమకారంతో మరి నిజంగా కావాల్సినటువంటి వాళ్ళకి అన్యాయం చేసి
ఈరోజు వాళ్ళ డిఎస్సి ఉద్యోగులు పొట్ట కూడా కొట్టినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేస్తాను, నేను సంపద సృష్టిస్తానని చెప్పాడు. సంపద సృష్టించేది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 3,50,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు అప్పు చేసి 3 లక్షల కోట్ల రూపాయలు ప్రజలకే సంక్షేమ కార్యక్రమాల ద్వారా అందిస్తే ఓకే గగ్గోలు పెట్టినటువంటి ప్రభుత్వం ఈరోజు 3,50,000 కోట్ల రూపాయల పైన ఈ 2 సంవత్సరాల్లో అప్పులు చేసి అంతా కూడా ఆ కాంట్రాక్టు ఈ కాంట్రాక్టు ఈ వర్క్ ఆ వర్క్ అని చెప్పి ప్రజల సొమ్ముని లూటీ చేసి దోచుకునేటువంటి కార్యక్రమం మరి చంద్రబాబు చేస్తున్నాడు. సంపద నేను సృష్టిస్తానని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. సంపద నేనుగా సృష్టించడం, సంపద సృష్టిస్తాం అంటే పిల్లల్ని ఎక్కువ మందిని ఎవరికంటూ ఆడు ఎక్కువ సంపద సృష్టించినట్టు. నేను మా అబ్బాయి సంపద సృష్టించేటువంటి పరిస్థితుల్లో లేము కాబట్టి మీరే మీ సంపదను మీరు సృష్టించుకోండి, మేమిద్దరం చేతగాని వాళ్ళం, మాకేమి సంపద సృష్టించలేము, మేము ఒక్కొక్కరినే సృష్టించాం, మీరు 4, 5, 10 మందిని మీరు సృష్టించుకోమని చెప్పి మనకి చంద్రబాబు నాయుడు కథలు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీని గొడ్డల పార్టీ అని చెప్పి చంద్రబాబు, లోకేష్, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళతోనూ ఆయన ఎల్లో మీడియాతో మాట్లాడిస్తున్నాడు. అవును, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ గొడ్డల పార్టీ లాగానే కనపడుతుంది. అది గొడ్డలు మామూలు గొడ్డలు కాదు, పరశురాముడి గొడ్డలే. గతంలో మనం చూసాం చరిత్ర, గొడ్డలు ఎవరి దగ్గర ఉండేది? శివుడి దగ్గర ఉండేది. శివుడి చేతులు ఇప్పుడు కూడా ఉంటుంది. ప్రతి మనం శివుడికి పూజ చేసే వాళ్ళకి తెలుస్తుంది, శివుడి చేతిలో ఒక చేతిలో గొడ్డలు ఉంటుంది, 2 దుర్గామాత చేతిలో గొడ్డలు ఉంటుంది, 3 విఘ్నేశ్వరుడి చేతిలో గొడ్డలు ఉంటుంది. ఆ గొడ్డల్ని తపస్సు చేస్తే పరశురాముడికి ఇచ్చారు. ఆ పరశురాముడు ఆ గొడ్డలతో ఆ రోజు ఉన్నటువంటి రాజుల్ని చంద్రబాబు లాగా మదం ఎక్కి ఒళ్ళు బలిసి ప్రజలను హింసించేటువంటి రాజుల్ని తెగనరికాడు. 21 సార్లు భూమి చుట్టూ తిరిగి పరశురాముడు. ఈ రోజు 29లో చంద్రబాబు నాయుడు తుప్పు గొడ్డలు మాకు అవసరంలా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గొడ్డలతో సంబంధం లేకుండా ఈ రాష్ట్ర ప్రజలు 2029లో పరశురాముడి గొడ్డలు జగన్మోహన్ రెడ్డి గారికి అందించబోతున్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ గొడ్డలతో మీ పార్టీని, మీ అవినీతి సామ్రాజ్యాన్ని, మీ రాజకీయ జీవితాలని తెగనరికి భూమిలో పరశురాముడిలాగా పాతి పెడతాడు. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారిది గొడ్డల పార్టీ లాగా, జగన్మోహన్ రెడ్డి గారి త్రిశూలం లాగా మీకు కనపడతాడు. దాంట్లో తప్పులేదు, మీ కర్మ. మీరు చేసినటువంటి పాపాలకి, మీరు చేస్తున్నటువంటి అబద్ధాలకి, మీరు చేస్తున్నటువంటి 420 కార్యక్రమాలకి డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు మీ గొడ్డల్లా కనపడటంలో మీకు, మీ పార్టీకి, మీ అభిమానులకి, మీ మీడియాకి తప్పులేదు. అది పరశురాముడి గొడ్డలు. తప్పకుండా ఆ పరశురాముడి గొడ్డలి 2020. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. భారత రాజకీయాల్లో చంద్రబాబు సూపర్ స్టార్ ఉద్దా వెంకన్న. రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేష్. పశ్చిమ నియోజకవర్గంలో వైకాపా ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో నిరసన ర్యాలీ. ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.